వంగినట్టు ప్రజలు వంగుతారాట నెలకు 3 వర్షాలతోని పాడి పంటలతోని ప్రజలు చల్లగా బతుకుతున్నారమ్మా. మరి ఆ మేడల చూడు సీతాదేవి కన్నా చిత్రమైంది, తల్లి పార్వదేవి కన్నా ప్రసందురాలు, అన్ని రాణి కన్నా అందమైంది, లక్ష్మీదేవి కన్నా ఆడవిల్ల తల్లి హైమవతి దేవినైనా. అమ్మ ఆడవిల్ల హైమవతి రామవరమా రాజుడు అన్నదాత పుణ్యమూర్తి రాజు రాజు లేదంటే అన్నం లేదన్న మానవుడు లేడు, వస్త్రం లేదన్న మానవుడు లేకపోయానన్నా. సాయంత్రం వచ్చిన సంతకాలు వాడిని వెళ్ళగొట్టదు రాయ్యో. మరి ఎన్ని పుణ్యాలు చేసుకుంటే వారికి ఒక పుణ్యం అడ్డుపడుతుంది, ఎన్నో దాన ధర్మాలు ఎత్తే పుట్టిన పిల్లలకు ఒక దాన ధర్మం అడ్డుపడుతుంది అన్నారు అమ్మా. ఉన్నది అమ్మాని పిలువాడి బాల లేదు, నాన్నని పిలువ మోసింది బారు లేకపోయేనమ్మా. మరి తక్కెడు బంగారం ఎత్తుకొని పలాపు పెట్టుకొని పండుకుంటే అర్ధరాత్రి ఆ డబ్బులు వేసి అమ్మాని పిలుస్తుందా, బాబని పిలుస్తుందా భగవంత. అందరికిచ్చినట్టు నాకో కొడుకునిచ్చిన, అందరికిచ్చినట్టు నాకో బిడ్డనిచ్చినా, నాకు గీదుగా ఉండబోరా అయ్యా. ఆడస్త్రీ అంటే ఒక పండ్ల చెట్టు లాంటిది, పండ్ల చెట్టు కిందికే 10 మంది వస్తారు కానీ ముళ్ళ చెట్టు కిందికి ఎవరు రారు అంటారు. ఆడజన్మ ఎత్తి భూమి మీదకి వచ్చిన ఆడతల్లైనా ఈ ఇంటి కోరుకోదు, బంగారం కోరుకోదు, ధనం కోరుకోదు, ధాన్యం కోరుకోదు. ఆడజన్మ ఎత్తి కొడుకుల కనాలి, కోడికి పెరుగుదల బిడ్డల కనాలి, ఇళ్ళ లోకం మీద పేరు ప్రఖ్యాతి పొందాలనుకుంటారా. మరి కొడుకుల కన్నా తల్లి ఏమో కోరుకురాలు అన్నారు, బిడ్డల కన్నా తల్లి ఏ బలగం వల్లదంటారు, ఆడవిడని కన్నా తల్లికే మందరం గుర్తు తెస్తుంది అంటారు అమ్మా. మరి ఆడవారికి భగవంతుడు ఇచ్చిన ఒక పొవరం ఏంటంటే మాతృత్వం అన్నారు. అమ్మాని పిలిపించుకొని ఆడితనమే అది పాడుతనం అన్నారు అమ్మా. మరి ఆ తల్లి హైమవతి దేవి భగవంత అందరికిచ్చినట్టు నాకో కొడుకునిచ్చిన, అందరికిచ్చినట్టు నాకో బిడ్డనిచ్చిన, నాకు ఈ దుఃఖం ఉండబోరా అయ్యో. మరి ఏ ఊరి వేరే, ఏ పల్లె వేరే, ఫంక్షన్ కాడి వేరా, ఏ భోజనం కాడి వేరా, ఇట్లాంటి ఫంక్షన్ కాడికి వచ్చినప్పుడు అమ్మ నీకు పంగులాలు ఉన్నాయా, భవంతులు ఉన్నాయా, నీకు 10 ఎకరాలు ఉన్నాయని ఎవరడగా ఓరు మనలా. అమ్మ నీ పుణ్యపు గర్భాన కలిగిన కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది అంటారు అమ్మా. మనం సంపాదించిన ధనం కూడగొట్టే తనకు ఒక ధనుడు ఒక కొడుకు ఉండాలి అన్నదే అమ్మా. కావాలి మొయ్య కొడుకులు కావాలి, కన్నీళ్ళు ఇక బిడ్డలు కావాలి. నా గర్భాన కలిగినోడు నాకు ఎట్టుకోవడం గుడ్డుకోవడం నాకు ఒక కొడుకు ఉంటే, ఆ కొడుకు లంగైనా, ఆ కొడుకు దొంగైనా, ఆ కొడుకు తిరిగిపోతైనా, ఆ కొడుకు తాగుపోతైనా అట్లా తిరిగి వాళ్ళకింటికి వచ్చి అమ్మా తిన్నవా ఆయన తిన్నవా అంటే తినకుండా తిన్నైతే తీరైతుంది అన్నారమ్మా. మన దేవుడయ్యా చంద్రశేఖర నగరాన్ని పరిపాలన చేసినోడు అన్నదాత పుణ్యమూర్తి రాజు నందివర్ధన మహారాజ్. మేడల్లా చక్కని తల్లి సదుగుణ మంత్రాలు, సీతాదేవి కన్నా చిత్రమైంది తల్లి, పార్వదేవి కన్నా ప్రసన్నురాలు, అల్లిరాణి కన్నా అందమైంది లక్ష్మీదేవి కన్నా ఆడవిల్ల ఆ తల్లి హైమవతి దేవినైనా. మరి ఆ తల్లి పొద్దుగాలం వచ్చిన బుచ్చగాన్ని ఎల్లగొట్టది, సాయంత్రం వచ్చిన సందకాలు వాన్ని ఎల్లగొట్టది.
ఎన్ని పుణ్యాలు చేసుకుంటే మనకు ఒక పుణ్యం అడ్డుపడుతుందో అన్నారు. ఎన్ని ఏళ్ళు పడితే ఆ భగవంతుడు ఒక మేలు పడతారు అన్నారు. మరి ఆ తల్లి హైమవతి దేవి తల్లి గర్భాన అమ్మాని పిలువ ఆడివార లేదు, నాన్నని పిలువ మోసింది వారుడు లేడు. ఏ తల్లైన అనుకుంటదమ్మా కొడుకులుగా 4 కోటికి విడుదల, బిడ్డలుగా 4 ఏళ్ళ లోకం మీద పేరు ప్రఖ్యాతి పొందాలను అనుకుంటది. కొడుకులు లేని బతుకు రాదు, బిడ్డలు లేని సావుదావ రాదు అన్నారు. మరి మీడలా ఆ తల్లి హైమవతి దేవి కొడుకులు బిడ్డలు లేక బాధపడతాను. ఎవరయ్యా? రాజువేల వేనవాడు రాజు నందివర్ధన మహారాజు. ఇంతటి ముఖోడైనా ఏ తేరికాడి వినా, సరికకాడి వినా, గుడ్డకాడి వినా, కొదకాడి వినా, 10 మందిల పంచాయతీ వినా ఆకటాల వరకు భార్య చేత అన్నానికి ఇంటితో చూస్తాడు. ఎందుకయ్యా? మరి శీచగురు మొచ్చగురు పిల్లమే పెద్ద గురువు అన్నారు. ఇవాళ పిల్ల మాటినోడు పేరు కత్తాడో తెలుతలేడు, బంగుళాలు కడతాడు. ఒకవేళ భార్య మాటినపోతే బదర్ల పొంటి తాగుతులై తిరుగుతాను. రాజు నందివర్ధన మహారాజు సభ కచ్చిరు బంధు పెట్టి భార్య ఉన్న వారికి వెళ్ళిపోతానన్నాడు కాదురా. కూర్చున్నాయి నానే కర్రంగా మంచి 5% మంచిగా చూసుకునే వాళ్ళే. మరి ఆయన పేరు ఏం పేరమ్మా? ఆయన పేరు పవన్ కళ్యాణ్. పొల్ల మంచి ఆయన చూసుకున్నది 5% ఆయన మంచిగా ఉండడానికి చూసింది పొల్ల. మరి నీ పేరు ఏం పేరు? చిన్నక్క చిట్టి బిడ్డ. నాయగారు మీ వరుగులు పేరు మార్చి పెట్టినట్టు కదా? ఆయన పేరు పట్టుకుచ్చుల పర్వతాలు. ఏం కుచ్చులు? పట్టుకుచ్చుల పర్వతాలు. పట్టుకుచ్చుల పర్వతాల మంచిగా ఉండదు. నీ పేరు? నా పేరు బక్క పిల్లల బతుకమ్మ. మంచిగా ఉన్నది పేరు బిడ్డ. తీసుకురా మీ దొరుకుతాను. అయ్యచ్చిండు ఆదావాయకం గుంజిగాడు. నువ్వు ఎట్లా చేస్తున్నావు సంసారం? ఎందుకమ్మా నీ నోట్ల మాదగోలు ఇచ్చబోతా బామ్మ. వాళ్ళకే పోయి పోయి రాజు కళ్ళతో చూసుకుంటా కడుపు నిండా తాగుతాం. ఒక్కరోజే నీతో నచ్చింది. అయిపోయింది. హీరోయిన్ వచ్చింది, సినిమా పడుతున్నా అల్లరి యాదిగా.
సభలో కూడా ఆనాటి ఎతలే ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి ఎతలందరమ్మ కథ కాడి కచ్చి ముచ్చట పెట్టి కథ కాడి కచ్చి లొల్లి పెడితే కథ అర్థం కాదు బల్లె లొల్లి పెడితే చదువు అర్థం కాదు కథ అంటే చిరంజీవి సినిమ కాదు భారతం కాదు భాగవతం కాదు రామాయణం కాదు పురాణం కాదు ఇంటనేమో మీ పుణ్యము తినకుంటే మా కర్మ గింతే అనుకుంటాం